ఆయన సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు, సర్వవ్యాప్తి, ఈ విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నవాడు. ఈ విశ్వములో ఆయన చూడందంటూ ఏది కూడా లేదు. మొదట స్వయంభవుడు, రెండవది సార్వభౌముడు. రెండోది చెప్పండి. సార్వభౌముడు అంటే కనిపించే వాటిని, కనిపించిన వాటిని అన్నిటినీ నిర్వహిస్తున్నటువంటి వాడు. గట్టిగా అల్లు చెప్పండి. స్వయంభవుడైన దేవునికి హల్లెలూయా, సార్వభౌముడైన దేవునికి హల్లెలూయా. సో దేవుడు ఎవరంటే సార్వభౌముడు. సార్వభౌముడు అంటే అన్నిటినీ నిర్వహిస్తున్నటువంటి వాడు. ప్రపంచంలో ఎంతమంది ఉన్నా, ఎన్ని అధికారాలు ఉన్నా, ఎన్ని గ్రహాలు ఉన్నా, సృష్టి ఎంత ఉన్నా, అన్నిటినీ ఆయా కాలాలలో నిర్వహిస్తూ ఉన్నటువంటి వాడు. ఆయన నిర్వహణలోనే సమస్తము జరుగుతూ ఉన్నాయి, జరిగాయి, జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన పేరేంటి? సార్వభౌముడు. ఇక మనకు అనుమానం ఏం రాబడలేదు. ఆయన సమస్తాన్ని నిర్వహించుచున్నందున ఆయన సార్వభౌముడు. కాబట్టి స్వయంభవుడు, సార్వభౌముడు, నిత్యుడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. నిత్యుడంటే చెప్పండి, ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆత్మస్వరూపుడు, మహిమ స్వరూపుడు. ఆత్మస్వరూపుడు, మహిమ స్వరూపుడు ఆయన. ఆ తర్వాత సర్వజ్ఞానము కలిగినటువంటి వాడు, సర్వజ్ఞానము కలిగినటువంటి వాడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు. అంటే ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. బైబిల్లో జరిగిన ఆశ్చర్య కార్యాలు చూడండి, ఎన్ని అద్భుతాలు జరిగాయి. సృష్టి మీద అధికారం ఉంది ఆయనకి, మనుషుల మీద అధికారం ఉంది. గాడిదకు నోరిచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? చేప నోరు తెరిచాడు యోనాని మింగడానికి. సర్వాధికారి. ఉన్న వాటన్నిటిలో సర్వము మీద అధికారి ఎవరు చెప్పండి? ఆయనే. ఆయన శాసిస్తూ ఉండగా అన్ని జరుగుతాయి కూడా. ఈ విషయాలు మనం తెలుసుకోవాలి, చదువున్నా లేకపోయినా. దేవుడు ఆత్మలో ప్రేరేపణిచ్చి ఈ విషయాన్ని చెప్పడానికి నిలబెట్టాడు. మీరు వినకుండా నిద్రపోయినారనుకోండి, లోపల ఎండిపోతుంది. ఏంది సగతగలుతా ఉందనంటే నరకంలో ఉంటారు. అప్పుడు నరకాన్ని తెప్పించుకోవడానికి సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యములో స్థిరపడాలి. నువ్వు నిద్రపోయి ఈ వినబాక, ఈ మాటలు వినద్దు దేవుడిని గురించి అని నేను నిద్రపుస్తాడు సాతాను. నిద్ర వెళ్ళొద్దు, నిద్రపోవద్దు. కాబట్టి సమస్తాన్ని నిర్వహించేవాడు, సమస్తం మీద సర్వాధికారి. రోమాపత్రిక మనకు కనబడుతుంది కదా, 9వ అధ్యాయం 5వ వచనంలో ఆయన సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అయిన అంటే సర్వము మీద సమస్తం మీద ఆయనే అధికారి. నిర్వహించేవాడు ఆయనే, రూపొందించిన వాడు ఆయనే, అధికారి కూడా ఆయనే. ఆయన ప్రమేయం లేకుండా ఏది జరగదు. ఆయనే దేవుడు అంటారు. అటువంటి మహిమ కలిగిన, శక్తి కలిగిన, గొప్పతనము కలిగిన వాడు కాబట్టి ఆయన దేవుడు. ఆయన చెప్పండి, ఆయన దేవుడు. మనకు ప్రత్యక్షపరచుకున్నాడు యేసు ప్రభువు ద్వారా. యేసు